కాకినాడ జిల్లాలో భారీ వర్షాలకు శంఖవరం మండలం అన్నవరం పంప రిజర్వాయర్ నీటి మట్టం 95 అడుగులకు చేరింది. నిండు కుండలా మారిన ఈ పంపా నది జలాల్ని ఖరీఫ్ సీజన్లో పంట పొలాలకి అందజేసేలా తుని టీడీపీ నేత యనమల రాజేష్ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యదేవుని దయ వల్ల పంపా రిజర్వాయర్ నందు నీరు సమృద్ధిగా ఉందని, దీంతో తొండంగి మండలాల్లో ఉండే 12,500 ఎకరాలకు నీరు అందించాలనే తుని ఎమ్మెల్యే దివ్య ఆదేశాలు మేరకు ఈ నీటిని విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. సత్యదేవుడి దయ వల్ల వర్షాలు బాగా పడడం వల్ల ఇవాళ రిజర్వాయర్లన్నీ కూడా కలకలలాడడం జరుగుతుంది. మరి ఖరీఫ్ సీజన్కి ఎటువంటి డోకా ఉండదని మనం భావిస్తున్నాం. అలాగే మనం ఈరోజు మన పంపా రిజర్వాయర్లో 95 అడుగులు నీటి మట్టం వరకు ఉంది ఈరోజు వరకు. దీన్ని మరి రైతులందరూ కూడా కోరిక మేరకు మరి ఈరోజు మన ఎమ్మెల్యే దివ్య గారు ఆదేశాల ప్రకారంగా ఈరోజు మన తుని మండలంలో తోండంగి మండలంలో ఉన్నటువంటి 12,500 ఎకరాలకు కూడా సమృద్ధిగా నీరు అందించాలని మన ఎమ్మెల్యే గారు ఆదేశించడంతో వాళ్ళకి కోరిక మేరకు ఈరోజు నీటిని విడుదల చేయడం జరుగుతుంది. మరి అలాగే మన ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఉపయోగించుకొని రైతులు అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి, అధికారులకి, మరి ఎమ్మెల్యే దివ్య గారికి మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పంప ప్రాజెక్ట్కి ఈరోజు ఈ 96 లెవెల్లో ఉంది. దాదాపు 208 MCFT ఉంది, అంటే 0.2 TMCలో మాట్లాడాలంటే. సో మన టోటల్ ప్రాజెక్ట్ కెపాసిటీ 0.45 TMC. ఇది 2-3 సార్లు నిండితేనే కానీ మన ఆయకట్టు అంతా సర్వ్ అవుతుంది. సో మనకు వర్షాలు పడుతూనే ఉంటే మనం నీళ్ళు ఇస్తూ ఉంటుంది. సో ఇద్దరు ఎమ్మెల్యేలు యనమల దివ్య గారు, సత్యప్రభు గారు ఆదేశాల మేరకు యనమల రాజేష్ గారు, ఈ నర్సలాంటి పెద్దలు అందరూ ఇచ్చేసి ఈరోజు రైతులందరి కోసం నీటిని విడుదల చేయడం అయింది మన పంపా ప్రాజెక్ట్ నుండి. ఇది ఆల్రెడీ నేలంతా పదునుగా ఉంది కాబట్టి ఫస్ట్ 200 క్యూసెక్స్ వరకు ఇవ్వచ్చు, కానీ 20 క్యూసెక్స్ తోటే స్టార్ట్ చేస్తున్నాం. కానీ 22 క్యూసెక్స్ తోటి వీళ్ళు ఆల్రెడీ పొలాల్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఎవరికైతే షార్ట్ ఫాల్ ఉన్నో వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ సక్రమంగా పదును చేసుకున్న దాన్ని దున్నుకోవాల్సింది, ఆకుమళ్ళు వేసుకోవాలి.